ఇప్పుడు జగిత్యాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎన్నిక వచ్చిన ప్రధానంగా చర్చకు వచ్చేది 50 రోడ్లు ఇస్తారు. అది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ అభ్యర్థన కానీ వాస్తవంగా కూడా ఏదైతుందో జగిత్యాల పట్టణం సెంటర్ ఆఫ్ ది టౌన్ కి పాస్ అయ్యే రోడ్ ఏదైతుందో ఈ 50 ఒరిజినల్ ఇట్ వాజ్ ఇన్ 40 feet మనకు తెలియదు కాదు. తర్వాతి కాలంలో ఏదైతుందో 40 ఫీట్ల నుండి 60 ఫీట్లకి విస్తరింపబడటం, 60 ఫీట్లు మనం అమలు చేసుకోవటం కొంతమేరకు ఏదైతుందో మనకు ఉపయోగాలు వచ్చింది. తదుపరి కాలంలో ఏదైతున్నదో 60 ఫీట్ల రోడ్డు ఉన్నప్పుడు ప్రతి తగినట్టుగా ఏదైతుందో డైవర్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, జగిత్యాల పట్టణం కూడా విస్తరించబడుతుంది అనే భావనతో ఇలా బైపాస్ రోడ్ మనం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేసుకోవడం జరిగిందో దానివల్ల ఒకటి కొంతమేరకు ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ సపోజ్ 25% ట్రాఫిక్ డైవర్షన్ కావడంతో పాటుగా రోడ్డు కూడా టౌన్ కూడా విస్తరించబడింది. సరే తదుపరి కాలంలో పెరుగుతున్నటువంటి జనాభా వాహన రద్దీ దృష్ట్యా 50 ఫీట్లు 100 ఫీట్లు చేయబడాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ రావటం. అప్పుడు ఇట్ వాజ్ ఇన్ 2016-17 అప్పటి మున్సిపాలిటీ ఏది ఉంటుందో దుర్గయ్య గారు కౌన్సిలర్ ఉంటాం, అమ్మాయి అంతా కూడా కౌన్సిలర్ ఉండే. దీని 60 నుండి 100 ఫీట్లకు విస్తరింప చేయబడే విధంగా ఏది ఉంటుందో మున్సిపల్ ఆమోదంతో పాటుగా కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కు నివేదించింది. వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి ఈ నెసెసిటీని గుర్తించి 100 ఫీట్లకు దీన్ని విస్తరింపజేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పని ప్రభుత్వానికి నివేదిక పంపడం డబ్బు కూడా పంపించి సరే సంభవం సరిగా అది ప్రభుత్వం నేను ఆన్సబడ్డా చెప్పని టీఆర్ఎస్ ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోలేకపోవటం. తదుపరి 2018 నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం. సో అప్పుడేదైతుందో 60 నుండి 100 ఫీట్లు విస్తరింపజేయడానికి నిర్ణయం తీసుకుంది. 100 ఫీట్ల రోడ్డుగా ఏదైతుందో దాన్ని గుర్తించి, కానీ ఆ రోడ్డు విస్తరణ అమలుకు వచ్చే వరకు ఏదైతున్నదో కేవలం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఏదైతుందో దాన్ని 100 ఫీట్ల వరకు విస్తరింపజేసి ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చినాయో న్యాచురల్ గా ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడొచ్చినా కానీ వాళ్ళకు మనం కాంపెన్సేటరీ వాల్యూ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ చెల్లించాల్సిన పరిహారం చెల్లింపు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేకపోవడంతో ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయో అక్కడ 100 ఫీట్లు మనం అమలు చేసుకోలేకపోయాం. ఓన్లీ అయితే గవర్నమెంట్ ఆఫీసెస్, రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇటువంటి అవకాశాలు ఉన్నా కానీ ఏదైతుందో 100 ఫీట్లకు విస్తరింపజేసినప్పుడు 100 ఫీట్ల రస్మి ఎంత చేయాలో ప్రయత్నం చేసిండ్రు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న కానీ ఏదైతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కల్పించాల్సినటువంటి ఒక కాంపెన్సేటరీ వాల్యూ ఏదైతుందో చెల్లింపు చేయించడానికి కావాల్సిన నిధులు సమకూర్చలేదు. ఆ సమకూర్చలేకపోవడంతో ఏదైతుందో ఆ రోడ్డు మనకు ఆశించిన మేరకు వినియోగంలోకి రాకపోవడం ప్రజల్లో ఏదైతే ఇప్పటికి కూడా ఒక సమస్యాత్మకంగా ఉంది. అంటే గత ఎన్నికల్లో చర్చగానే కాదు, యాజ్ ఇట్ ఈజ్ కూడా ఏదైతే సమస్యాత్మకంగా ఉంది, అది విస్తరింప చేయబడాలి అనే ఒక భావన. సరే ఆ దృష్టిలో కొంచెం రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావటం నాకు రిజల్ట్ ఏదైతుందో శాసనసభ్యుడిగా నాకు అవకాశం లభించకున్నా కానీ నేను ఇక్కడ స్థానిక పౌరుడిగా నా బాధ్యతగా శాసన మండలి సభ్యుడిగా కూడా ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ రోడ్డు 50 రోడ్ అనేది అన్నపూర్ణ థియేటర్ కార్నర్ చౌరస్తా నుండి న్యూ బస్ స్టేషన్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా వరకు ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వారు ఏదైతుందో ప్రభుత్వం మన ఇక్కడ స్థానిక మున్సిపల్ అధికారులు నివేదిక త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో దాన్ని పరిశీలింపచేసి వాస్తవం ది నీడ్ అండ్ నెసెసిటీ of expanding the
అండ్ ఇంప్లిమెంటింగ్ ది 100 feet రోడ్ గుర్తించి ఏదైతుందో నిధులు ఏ మీదకి అవసరం పడుతుందని చెప్పని కొంత అంచనా బ్రాడ్ గా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించారు అని ఒక బ్రాడ్ ఎస్టిమేషన్ మేబీ లిటిల్ హై అంటే అంత అవసరం పడకపోవద్దు. బట్ ఏదైతుందో 100 కోట్లు మన రోడ్డు నిర్మాణం చేసుకున్న వాళ్ళు డ్రైన్ నిర్మాణం చేసుకుని ఇవన్నీ అవసరం పడతాయి కదా. కరెక్ట్ గా ఏదైతుందో వారి లేఖ ద్వారా నివేదించారు. అంటే వారు 100 feet వరకు 100 కోట్ల వరకు అవసరం పడుతుంది. ఇప్పుడు ఫైలింగ్స్ విత్ సెక్రటరీ ప్రభుత్వంలో ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఇక్కడున్న పరిస్థితులలో ఈ యావర్ రోడ్ విస్తరణ అనేది ఏదైతుందో అత్యంత ఆవశ్యకత సంతరించుకున్నట్టు అంశం చెప్పండి. ఇలా పట్టణాభివృద్ధి శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఉన్నది. ఈ అంశాలు ఏదైతుందో ప్రాధాన్యతతో తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రం కావటము, జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో కూడా బయటికి తిరిగిపోయింది. దాని దృష్టి ఏదైతుందో ఒక 100 కోట్లు జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో పెట్టిన రద్దీని దృష్టి ఉంచుకొని ఈ యావర్ రోడ్ 100 feetలకు విస్తరింపజేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చడం ప్రధానంగా ఆవశ్యకతను బాధ్యతగా తీసుకొని ఏదైతుందో మళ్ళీ అంటే నేను సీఎం గారికి ఇచ్చిన లేఖకు అనుగుణంగా ఏదైతుందో ఈ అంచనాలు రూపొందించి కలెక్టర్ గారు నివేదించింది. ఇప్పుడు ఏదైతుందో సబ్జెక్టే ప్రభుత్వ ముందున్నది. ఇక ఇది మొత్తం సంవత్సరం రేపు బడ్జెట్ వస్తుంది. మళ్ళీ మన ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ వస్తుంది. రేపు వచ్చే బడ్జెట్ ఏదైతుందో ఈ నిధులు సమకూర్చబడే విధంగా ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పే భావనతో ఏదైతుందో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని వర్తించుకుంటుంది. అప్పుడైతేనే మనకు జగిత్యాల పట్టణానికి అంటే కొంత నేను అని పబ్లిక్ లైఫ్ ఫర్ లాస్ట్ సెవెరల్ ఇయర్స్ ఎప్పుడైనా కానీ ఇది ఒకటి లోటు కనబడుతుంటుంది. నిధితో ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి 40 feet 50 feet విస్తరింపజేయగలి కాన్సెప్ట్ విస్తరింపజేయగలి. అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతుందో 60 feetలతో మనకు ఈ వాహనాల రద్దీ కొంత మేరకు మనకు రిలీఫ్ వచ్చింది. కమిటీ ఏదైతుంది జిల్లా కేంద్రం కావడంతో పాటు వాహన రద్దీ పెరగడంతో ఇది 100 feetలకు విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉన్నది మస్తు. ఇది అంటే నాకు తెలిసినంత వరకు ఏదో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మనం ఎప్పుడు చర్చించినా ఇక్కడ ఉండే ఆవశ్యకత దృష్టి ఏదైతుందో ఈ 100 feet రోడ్డు విస్తరణ అనేది తప్పనిసరి కావాల్సిన నిధులు ఏదైతుందో సమకూర్చాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో నూతన సంవత్సరం శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఈ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ రాష్ట్రం మరింత ప్రగతి పథంలో ముందుకు పోవాలని చెప్పని పోతుందని చెప్పని ఆశిస్తూ మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఈ 100 కోట్లు మంజూరు చేయాలని చెప్పని కూడా నేను ప్రభుత్వానికి యాభై రోడ్డు గురించి మాట్లాడుతున్నాం. ప్లాన్ అనేది ఏదైతుందో మనకు సెకండ్ టైం చేయాలి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతుందో టౌన్ లో ఏదైతే మార్పులు చేయాలనేది ప్రభుత్వం నేతృత్వం డెసిషన్. ఇక్కడ మన ప్రధానంగా కనబడేది ఏదైతుందో ఇక్కడ అంటే దేర్ ఆర్ ఇష్యూస్. పట్టణంలో సమస్యలు లేవని చెప్పని కాదు, ప్రధాన సమస్య మనకు గోచరించే ఏదైతుందో యావత్తు. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నివేదించి ఇది నేను రిప్రజెంట్ చేస్తున్నాను. జగిత్యాల పట్టణము ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలతో పోలిస్తే మన దగ్గర ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడ లేవు చెప్పట్టు. నేను నీకు ప్రతి రోజు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించే ఏకైక పట్టణం జగిత్యాల మున్సిపాలిటీ. నాకు తెలిసి ఏదైతున్నదో ఇక్కడ ఏ మున్సిపాలిటీ కూడా ప్రతిరోజు నీళ్లు తాగిస్తున్న మున్సిపాలిటీ ఉందని అనుకోండి. బట్ అదృష్టం మనకు అట్లా సౌకర్యాలు కలిసి వచ్చింది మనకు అదృష్టం. శ్రీరామనగర్ ప్రాజెక్టు ఏదైతుందో మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దానికి డైరెక్ట్ లింక్ ఉండడం, మనకు ఎస్ఆర్సీ ఏదైతుందో ఆల్మోస్ట్ April 15 దాకా ఎప్పుడు నీళ్ళు రావటం, ఒకసారి చివరిగా April 15 నింపుకుంటే ఆ 2 months మనకు కలిసి వస్తుంది. అదే అంతకంటే ముందు ఎప్పుడు వచ్చిన ఎస్ఆర్సీ వాటర్ మనకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మనకు నో డెత్ ఆఫ్
వాటర్ దాని ఒకటి ఏ విధంగా సప్లై చేయాలనేది మున్సిపల్ శాఖ మీద ఉంటుంది. మన జగిత్యాల మున్సిపాలిటీ మీద ఉంటుంది. దే ఆర్ డూయింగ్. అట్లా ఏదైతే ఇంకోటి కూడా ఎప్పుడు చెప్తుంటుంది, జగిత్యాల మున్సిపాలిటీ ప్రత్యేకత టై బజార్ అనేది లేని ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం జగిత్యాల మాత్రమే చెప్పారు. టై బజార్ లేనిది అంటే మున్సిపల్కి వెళ్ళి ఏదైతే ఉందో చిరు వ్యాపారం రోడ్లపై ఉపాధి పొందేటువంటి ఒక చిరు వ్యాపారం కానీ తోపుడు బండ్లు, కాయగూరలు, మన ఈ తోపుడు ఫాస్ట్ ఫుడ్ అంటే నిజంగా కూడా ఇప్పుడు దాదాపు నేను కూడా జగిత్యాల ఒక 3-4 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉంటాయని చెప్పండి. దీనిపై ఆధారపడి అటువంటి వాళ్ళకి ఏది ఇస్తుందో నెలకు కనీసం ఒక 1000 రూపాయలకు మనము ఈ టై బజార్ మినహాయింపు ఇచ్చి లాభం చేస్తాం. నెల 1000 రూపాయల సంవత్సరానికి 12,000 రూపాయలు. నెల 1000 రూపాయల సంవత్సరం 12,000 రూపాయలు. ఇది జగిత్యాల మున్సిపాలిటీ ఎగ్జాంపుల్ తీసుకోవాలని చెప్పండి. జగిత్యాల మున్సిపాలిటీ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అదర్ మున్సిపాలిటీస్. ఇది నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాను. టు ఇట్ ఇంప్లిమెంట్ ఇన్ అదర్ మున్సిపాలిటీస్ ఆల్సో. డ్రింకింగ్ వాటర్ కానీ ఎడ్యుకేషన్ చెప్పంటే నేను వాళ్ళ సరే అందరం మాట్లాడుతుంటాం సమస్య. ఇక్కడ ఉన్నట్టు విద్యా సౌకర్యాలు మాకు తెలిసేది ఇక్కడ నువ్వే చెప్పండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్చునేట్లీ వెటరనరీ కూడా మనకి ఇక్కడ కోర్సులు ఉన్నది. మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రాలు అంతా కూడా ఒక కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఫెసిలిటీ కూడా వచ్చింది. నర్సింగ్ కాలేజ్ ఇస్తే అంటే ఇక్కడ మనకు సౌకర్యాలు చెప్పంటున్నాం. ఇవన్నీ పెరగడంతో ఏదైతే ఉందో ఈ రోడ్డుపై మీకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ పెరగడంతో రోడ్డుపై ప్రెషర్ ఎక్కువైపోతుంది. దాన్ని తట్టుకోవడానికి కొరకు ఏదైతుందో ఇది విస్తరించడం రావచ్చు. ఎక్కడైనా సెట్ బ్యాక్ లేకుండా అనుమతులను భిన్నంగా నిర్మాణాలు చేస్తున్నట్టు మీరు భావిస్తే, మీకు గోచరిస్తే కైండ్లీ ఒక పౌరుడిగా మన బాధ్యత ఏదైతుందో దయచేసి నా దృష్టికి రండి. అలాంటి కాడ ఏదైతుందో ఇట్లా అనుమతులకు భిన్నంగా అక్రమంగా నిర్మాణం జరుగుతుందని చెప్పని ఇమీడియట్లీ ఐ లైక్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ రిసీవ్ ది యాక్షన్ స్టే. 5 సంవత్సరాల కాలం లోపల జగిత్యాల ప్రాంతమే కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గాలు కానీ ఏ అభివృద్ధి జరిగినా ఇది బట్ ఫర్ కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో మనకి ఈ అవకాశం వచ్చింది. తప్పకుండా ఏదైతుందో గతంలో ఏదైతే విస్మరించబడ్డదో దాన్ని ఏదైతుందో ఇవాళ మనం అభివృద్ధి చేపట్టడం లోపల ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ 100% మనకు సంపూర్ణ ప్రస్తావిస్తాయని చెప్పమాట. సీనియారిటీ అక్కర్లేదే, పనిచేయడానికి ఏముంది, ఉత్సాహం ఉన్న ఎవరేం చేయగలుగుతారు. అది కొంతమందికి మనం చూసే ఒక కోణం బట్టి ఉంటుంది. చేసే పని మనం చూసే కోణం బట్టి ఉంటుంది. కొంతమందికి అది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు.